ఫ్రెండ్స్, మీ ప్రశ్నలు నా సమాధానంలో ఈరోజు క్వశ్చన్ చూసుకున్నట్టయితే యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఏంటి? చాలా మంది కొత్త యూట్యూబర్స్ కి యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఏంటనేది ఒక పెద్ద డౌట్ అయితే ఉంటుంది. దీన్ని మీకు సింపుల్ గా నేను అర్థమయ్యే భాషలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు యూట్యూబ్ లో మనీ ఏ విధంగా వస్తుంది? యాడ్స్ నుండి వస్తుంది. మరి యాడ్స్ అనేది ఎక్కడి నుండి వస్తాయంటే గూగుల్ కి అయితే అడ్వర్టైజర్స్ అయితే యాడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత గూగుల్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియోస్ మీద యాడ్స్ అయితే ప్లే చేసి వాటి నుండి మనకు ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతో కొంత అమౌంట్ అంటే ఒక యాడ్ కి చూసుకున్నట్టయితే నార్మల్ గా యూట్యూబ్ వచ్చేసి మనకు 55% షేర్ ఇస్తుంది. 45% షేర్ అనేది లాంగ్ వీడియోస్ కి సంబంధించి యూట్యూబ్ అయితే ఉంచుకుంటుంది. మరి దీనికి సంబంధించి మీరు మీ ఛానల్లో 4,000 అవర్స్ వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేసి మీ ఛానల్లో మానిటైజేషన్ అనేది ఓకే అయిన తర్వాత అక్కడ మీకు ఫస్ట్ అడిగేది స్టెప్ 2 వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమని అయితే రావడం జరుగుతుంది. మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్ లోకి మనీ అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా మనకు యూట్యూబ్ అయితే పేమెంట్ చేయదు. యూట్యూబ్ లో ఏదైతే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందో అది వచ్చేసి ఎవ్రీ మంత్ మనకు చూసుకున్నట్టయితే 7th నుండి 12th వరకు అయితే యాడ్సెన్స్ అకౌంట్ లో యాడ్ అవుతుంది. ఆ తర్వాత మనకు 21 నుండి 26 అప్పుడైతే మన బ్యాంక్ అకౌంట్ లోకి యాడ్సెన్స్ నుండి పేమెంట్ అయితే అవుతుంది. సో మనకు యూట్యూబ్ నుండి మనీ రావాలంటే ఖచ్చితంగా యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉండాలి. యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఒక పర్సన్ కి ఒకటి మాత్రమే క్రియేట్ అయితే చేసుకోగలుగుతారు. ఒకవేళ మీ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఏదైనా రీజన్స్ వల్ల డిజేబుల్ అయినా సరే మళ్ళీ మీ పేరు మీద ఇంకో యాడ్సెన్స్ అకౌంట్ అయితే రాదు. యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడమే కాదు, యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి అయినా సరే, వెబ్సైట్లకు అయినా సరే మనకు అక్కడ యాడ్సెన్స్ అకౌంట్ లో ఐడి వెరిఫికేషన్ అని, అదే విధంగా పిన్ వెరిఫికేషన్ అని, ఈ విధంగా ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చినట్టయితే ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుండి మీకు యాడ్సెన్స్ ద్వారానే పేమెంట్ అయితే వస్తుంది. మీకు ఇప్పుడు సింపుల్ గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఇదే విధంగా యూట్యూబ్ రిలేటెడ్ గా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను మీ ప్రశ్నలు నా సమాధానాల పేరుతో మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఒకసారి ఆ ప్లేలిస్ట్ చూడండి. మీకు యూట్యూబ్ రిలేటెడ్ గా ఉన్న చాలా డౌట్స్ అయితే క్లారిఫై అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.